దయించి మా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా కాపాడండి అధ్యక్ష. థ్యాంక్ యూ సో మచ్. మంత్రి గారు అధ్యక్ష మీరు ప్రశ్నిస్తారా? 5 సంవత్సరాలు మీరు పీకిందేంటి? 5 సంవత్సరాలు చెప్తా మీరు పీకింది చెప్తా. గౌరవ మంత్రి గారు వచ్చి అంత ఆవేశం ఏం పిక్కుంటా పిక్కు ఇదేనండి సభ సాంప్రదాయం. ఇదేనండి ఇస్తారు పీక్కోమని ఎవరు చెప్పారు? కొత్తగా ఎవరు చెప్పారు సార్? ఎవరు చెప్పారు? ఏం పీకారని ఏం పీకారని చెప్పా. కాదు 5 సంవత్సరాలు మీరు ఏం తీసుకొచ్చారు అడిగా? ఎందుకంటే మాట్లాడతారు? మీరు లేరు, బయట ఉన్నారు. ఇప్పుడు వచ్చారు హౌస్లోకి. ఇప్పుడు వచ్చి మీరు మాట్లాడతారు. హౌస్లో లేరు, టీవీలో చూస్తున్నారేమో. చెప్పిస్తాం సార్. కూర్చోండి సార్. ఎట్లా మాట్లాడతారు సార్ మీరు? సార్ శాసనసభ సాక్షిగా మా తల్లిని అవమానించారు. కావాలంటే వీడియో విల్ ప్లే ఇట్ నౌ. తీరా చూసిన అసెంబ్లీ రికార్డులు అన్నీ ఎతికినా మా వాళ్ళు ఏదైనా తప్పేమైనా మాట్లాడినారేమో అని చెప్పి కనుక్కుందామని చూస్తే ఎక్కడా ఒక్కడు కూడా తప్పు మాట్లాడాలి. అడే మాట్లాడని అసలు ఏమీ మాట్లాడాల, జరగని కూడా జరగల. ఒక జరగని ఇన్సిడెంట్ జరిగినట్టుగా ఈయనంతకి ఈయన దాన్ని చెప్పుకొని దాన్ని మళ్ళీ ఏడ్ చేసి దాన్ని యాగి చేసి లాస్ట్కి ఏంటంటే సారాంశం ఏంటంటే అసెంబ్లీకి రావడం.